ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మునుముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున 21 జూన్ యోగా దినోత్సవం. యోగా ఎందుకు చేయాలి, పతంజలి మహర్షి చెప్పినటువంటి జీవన రహస్యాలేంటి, ఈరోజు ఈ వీడియోలో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు యోగాకి అపారమైనటువంటి ఆదరణ లభిస్తుంది. భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమైపోయినటువంటి ఈ జీవన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో మన భారతదేశం కీలక పాత్ర పోషించింది. మన భారతీయులందరికీ గర్వకారణం. 1893 సంవత్సరంలో స్వామి వివేకానంద చికాగోలో జరిగినటువంటి సర్వమత సదస్సులో భారతీయ ఆధ్యాత్మిక సంపదని ప్రపంచానికి చాటి చెప్పాడు. 2014 సెప్టెంబర్ 27వ తేదీన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఐక్యరాజ్య సమితి వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని ఒక ప్రతిపాదన పెట్టారు. 2014, 12 ఏళ్ల క్రితం. ఆ ప్రతిపాదనకి విశేషమైన స్పందన లభించిందండి. తద్వారా 2015 నుంచి ప్రతి సంవత్సరము జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని అనేక దేశాలు జరుపుకుంటున్నాయి. దీనివల్ల మన యోగా విశ్వవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకుంది. మన అందరికీ త్రికరణములు అని ఉంటాయండి. మనస్సు, బుద్ధి, వాక్కు, ఈ మూడింటిని త్రికరణములు అంటారు. ఈ త్రికరణ శుద్ధికి యోగమే మార్గం. ఎలా? మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం, మహాత్మనాం అనేటువంటి ఆర్యోక్తి మానవుడి యొక్క జీవిత సారాన్ని వివరిస్తుందండి. మనస్సులో అనుకున్నదే మాట్లాడి చెప్పినదే ఆచరించే వాళ్ళని మహాత్ములుగా భావిస్తుంది సమాజం. దీన్నే త్రికరణ శుద్ధి అంటారు. అంటే మనస్సు, మాట, చేత. మనస్సులో ఏది అనుకుంటామో అది మాట రూపంలో వ్యక్తపరుస్తాము, ఆ మాటని చేతల్లో చూపిస్తాం. అంటే ఈ మూడింటిలో స్వచ్ఛత ఉండడం. అలాంటి జీవనం నిజాయితీ, క్రమశిక్షణ, సమైక్యతతో కూడి ప్రశాంతతనిస్తుంది, ఆనందాన్ని కూడా ఇస్తుంది మనకి. ఇటువంటి త్రికరణ శుద్ధిని సాధించడానికి మన పూర్వీకులు గొప్ప మార్గాలని చూపించారు. ముఖ్యంగా చిత్తశుద్ధికి పతంజలి యోగ శాస్త్రాన్ని, వాక్శుద్ధికి పాణిని వ్యాకరణాన్ని, దేహశుద్ధికి చరకుడిచ్చినటువంటి చరక సంహితని మనం ఆధారంగా చేసుకోవాలి. భారతీయ జ్ఞాన సంపదలో యోగ శాస్త్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తర్వాత దేనికైనా సరే మనస్సును జయిస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. అంటే మనస్సును జయించడమే నిజమైనటువంటి విజయం. అంటే మామూలు విజయాలు కావు. మనిషికి భగవంతుడు మనకి 5 జ్ఞానేంద్రియాలు పెట్టాడు, 5 కర్మేంద్రియాలు పెట్టాడు. ఈ 10తో పాటు 11వది మనస్సు. ఈ మొత్తం కలిపితే 11 ఇంద్రియాలు. అదే ఏకాదశి అండి. అంటే ఇంద్రియాలు 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. అయితే ఈ 11లో అత్యంత చంచలమైనది ఏది అంటే మనస్సు. అర్జునుడు కూడా అడిగాడు, మనస్సు చంచలంగా ఉంది, ఎలా అదుపు చేయాలని భగవద్గీతలో. అభ్యాసేన తు కౌంతేయ
వైరాగ్యేన చ గుహ్యతే అంటాడు భగవానుడు. అందుకే పెద్దలు మనోజయ ఏవ మహాజయ అన్నారు. మనస్సును జయించడమే గొప్ప విజయం అన్నారు. అంటే శత్రువులని బలంతో జయించడం కంటే వాళ్ళ మనస్సును గెలుచుకోవటం గొప్ప విషయం. ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారి రామ లక్ష్మణులను సందర్శించినప్పుడు వాళ్ళ యొక్క మనస్సును గెలుచుకునేటట్టుగా మాట్లాడాడు. ముగ్ధుడైపోయినాడు రాముడు. లక్ష్మణ, ఇటువంటి వాడు గనక ఏ రాజు దగ్గరైనా మంత్రిగా గాని దూతగా గాని ఉంటే ఆ రాజుకి సాధింపలేని కార్యం ఉండదు. ఒకవేళ శత్రువు కత్తెత్తి వచ్చినా ఈ మహాత్ముడు గనక మాట్లాడా కత్తి కింద పడేసి పాదాక్రాంతుడైపోతాడు అని రాముడిచ్చాడు కితాబు. ఇది కదా మనస్సును గెలుచుకోవాలి. స్వామి మనస్సును గెలుచుకున్నాడు. అయితే మనస్సు యొక్క స్వభావం ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది, ఒక చోట స్థిరంగా ఉండదు. వృత్తి ప్రవాహ ఇతి చిత్తః అనేటువంటి భావం అదే చెబుతుంది. ప్రవహించే ఒక నదిని మనం పూర్తిగా ఆపలేము, కానీ ఒక ఆనకట్ట కట్టి దాని యొక్క దిశ మారుస్తాం. అదేవిధంగా మనస్సును కూడా కట్టడి చేయాలి. దానికి ఏమిటి? అష్టాంగ యోగం సంపూర్ణ జీవన విధానం మనకు అందించారు ఋషులు, ముఖ్యంగా పతంజలి మహర్షి. పతంజలి మహర్షి మనకు అందించినటువంటి అష్టాంగ యోగం ద్వారా సంపూర్ణమైన మనోనిగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పారండి. ఏమిటి అష్టాంగ మార్గం? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సమాధి అనేది ఉత్కృష్టమైనటువంటి చిట్ట చివరి స్థితి. అనేటువంటి 8 దశలతో కూడినటువంటి ఈ విధానం శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన వికాసానికి సహాయం చేస్తుంది. అసలు యమము అంటే ఏంటి? సమాజంలో క్రమశిక్షణతో జీవించేందుకు అవసరమైనటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవే అహింస, సత్యము, అస్తేయము, ఆస్తిక్యము, స్థైర్యము, క్షమ. ఇది అస్తేయం అంటే ఏంటండి? ఇతరులు ఏది దొంగిలించకుండా ఉండడం. స్థైర్యం తెలుస్తూ. ఆస్తిక్యం అంటే భగవంతుడి పట్ల, వేదం పట్ల నమ్మకం ఉంటుంది. క్షమ, ఓర్పు ఉంటుంది. ఇవన్నీ కూడా యమ నియమాలు అంటారు. సమాజంతో సఖ్యతగా ఎట్లా మెలగాలో నేర్పిస్తుంది ఈ యమం అనేది. ఇక నియమం రెండోది. నియమం అంటే పరోపకార పరాయణత్వం, సంతృప్తి, అంతర్బాహ్య శౌచం, శ్రద్ధ, జపము, సహనము వంటి సద్గుణాలు చెప్తారు నియమంలో. పరోపకారం అంటే ఏంటి? ఎటువంటి ప్రతిఫల అపేక్ష లేకుండా ఇతరులకు సహాయం చేయటం, అదే పరోపకారం. సంతృప్తి అంటే ఏంటి? ఉన్నదాంట్లో ఆనందంగా ఉండగలగడం. అంతఃశుచి, బాహ్య శుచి. కేవలం స్నానం చేసినంత మాత్రాన బాహ్య శుచి మాత్రమే వస్తుంది స్నానం వల్ల, కానీ మంత్రజపం వల్ల అంతఃశుద్ధి అవుతుంది. అలాగే శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? గురువాక్యం పట్ల, శాస్త్రాల పట్ల ఎవడికైతే నమ్మకం ఉంటుందో దాన్ని శ్రద్ధ అంటారు. జపం, గురూపదేశం పొందినటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం, లేదా నీ ఇష్టదైవం యొక్క నామాన్ని జపం చేసుకోవడం. సహనం అంటే ఏమిటి? ఓర్పు కలిగి ఉండడం. ఇటువంటి సద్గుణాలని అలవరుచుకుని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి ఈ నియమము అనేది ఉపయోగపడుతుంది. ఇంకా మూడోది ఆసనం. ఆసనము అంటే స్థిరంగా కూర్చోవటం. మన శరీరాన్ని స్థిరంగా, సుఖంగా ఉంచేటటువంటి భంగిమల్ని ఆసనములు అంటారు. ఉదాహరణకి పద్మాసనం. ఇవాళ పద్మాసనం పట్టల్లా చాలా మందికి,
అందుకనే సుఖాసనము అన్నారు. నువ్వు కుర్చీలో కూర్చుంటే నీకు సుఖంగా ఉంటుంది, కుర్చీలో కూర్చొని చెయ్యి, ఇబ్బంది ఏం లేదు. ఈ ఆసనం ఏం చేస్తుందంటే శరీరానికి బలం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, శారీరక శుద్ధిని ఇస్తుంది, దీర్ఘాయుష్ని ఇస్తుంది. ఇక ప్రాణాయామం, ఇది అద్భుతమైందండి. మనం ఏ పూజ చేసినా ప్రాణాయామం ఉంది సంకల్పంలో. సంధ్యావందనాది క్రియలన్నిటికీ ప్రాణాయామం చేయాలి. ప్రాణం అంటే ఒక జీవశక్తి. మానవ దేహంలో ప్రధానంగా పంచ ప్రాణాలు ఉన్నాయి. వాటికి అనుసంధానమై పంచ ఉప ప్రాణాలు కూడా ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం అనేటువంటి వాయువులు ప్రధాన వాయువులు. కూర్మము, కృకురము, అలాగే దేవదత్తము, ధనంజయము, ఇట్లాంటివి 5 ఉన్నాయి ఉపవాయువులు. అంటే ఆయామము అంటే విస్తరించుట అని. ప్రాణ ఆయామము అంటే మనలో ఉండే జీవశక్తిని విస్తరించడం. శ్వాసను క్రమబద్ధంగా నియంత్రించేటటువంటి సాధనం ఏదంటే ప్రాణాయామం. ఈ ప్రాణాయామం వల్ల శరీరాల్లో దోషం తగ్గుతుంది, రక్తం శుద్ధి అవుతుంది, బాగా గాలి పీలుస్తాం. రెండోది శ్వాసలు కూడా నియంత్రిస్తాం. మన ఆయుష్ ఎప్పుడు కూడా శ్వాసల్లోనే పెట్టాడు. ఇన్ని కోట్ల శ్వాసలు వీడి ఆయువు అని. ఆ శ్వాసను ఎప్పుడైతే మనం తక్కువగా చేశామో, ఋషులు అదే చేశారు, అందుకనే వాళ్ళు ఎక్కువ కాలం బతికారు వాళ్ళు. కాబట్టి అది. నెక్స్ట్ ప్రత్యాహారం. మనస్సుని, బుద్ధిని ప్రశాంతంగా ఉంచుకొని బాహ్య విషయాల నుంచి ఇంద్రియాలను మరల్చి నియంత్రించడమే ప్రత్యాహారము. ఇది మనస్సు చంచలం, అందుకని మనస్సుని, బుద్ధిని. బుద్ధి ఏమిటి? విచక్షణాశక్తి. నువ్వు ఈ పని చెయ్యొచ్చు, చెయ్యకూడదని చెప్పేది బుద్ధి. అందుకనే ఎవడైనా తప్పు చేస్తే నీకు బుద్ధి ఉందా లేదా అంటాం, అంతేగాని నీకు మనస్సు ఉందా లేదా అని అడగం. అంటే మన మనస్సుని, బుద్ధిని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత బాహ్యంగా కనిపించేటటువంటి విషయాల మీద మన ఇంద్రియాలని మరల్చకూడదు. మన ఇంద్రియాల దృష్టిని వాటి వైపు నుంచి పక్కకు తీయాలి. ఇదే ప్రత్యాహారం. ధారణ. ఒకే విషయం మీద మనస్సును కేంద్రీకరించి ఏకాగ్రతను పెంచుకోవడమే ధారణ అండి. ధారణ అంటే మన మనస్సులో కంఠగతం చేయటం, హృదయగతం చేసుకోవడం. అవధానంలో కూడా చివరి ప్రక్రియ ధారణ. ఆ ధారణ ద్వారా అందరూ అడిగినటువంటివన్నీ మళ్ళీ చెప్పాలి. ఎప్పుడు వీలవుతుంది ఇది? ఒకే ఒక్క విషయం మీద మనస్సును కేంద్రీకరిస్తే అప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది. అదే ధారణ. పరమాత్మ ఒక బిందువు, ఒక గుర్తు లేదా ఏదైనా ఒక వస్తువు మీద దృష్టిని నిలిపేటటువంటి సాధనే ఇదండి. మామూలుగా పరమాత్మ నిరాకారుడు, కానీ మన కోసం సాకారం ధరించాడు. మన సాధన కూడా ప్రథమ స్థాయిలో అటువంటి ఒక ఆకారాన్ని మన ముందు పెట్టుకుంటేనే మన మనస్సు నిలబడుతుంది. అందుకనే మనం పూజా మందిరంలో దేవుళ్ళ యొక్క పటాలు, విగ్రహాలు పెట్టుకుంటాం. కారణం అదే. భగవంతుడిని దర్శించుకుంటాం దేవాలయానికి వెళ్ళి, అక్కడ మూర్తి రూపం ఉంటుంది, బేరం అంటారు దాన్ని. ఇక ధ్యానం. ధ్యానం అనేది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గిపోయిందో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఈ రెండూ పెంచడంతో పాటు అనేకమైన శారీరక సమస్యలు కూడా నియంత్రించడంలో మనకు ఉపయోగపడుతుంది ధ్యానం అని. ఇవాళ చాలా మంది పిరమిడ్ ధ్యానం అని, ఇంకో ధ్యానం అని, ఇంకో ధ్యానం అని, SSY అని ఎన్నో జరుగుతుంది. అన్ని మంచివేనండి. ధ్యాన ప్రాధాన్యాన్ని గుర్తించినటువంటి ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21వ తేదీని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రకటించిందంటే ధ్యానానికి ఎంత విలువ ఉందో అర్థం చేసుకోండి. ఇక చిట్ట చివరిది సమాధి. ధ్యాన స్థితిలోకి వెళ్ళినటువంటి సాధకుడు ధ్యానము, ధ్యేయము ఈ మూడు వేరువేరుగా ఉంటాయి.
సాధకుడు, ధ్యానము, ధ్యేయం. సాధకుడు అంటే ఎవరైతే సాధన చేస్తున్నారో, దేనినైతే ధ్యానం చేస్తున్నామో అది ధ్యానం. మనం చేసేది ధ్యానం. దేనిని పొందాలని చేస్తున్నామో అది ధ్యేయం. అయితే సాధకుడు, ధ్యానము, ధ్యేయము ఈ మూడు ఏకం కావడం, ముందు వేరువేరుగా ఉంటాయి, కానీ ఈ మూడు ఏకమయ్యే స్థితిని సమాధి అంటారు. ఇదంత తేలిక కాదు. ఈ సమాధి స్థితిలో వ్యక్తి యొక్క అహంకారము, కోరికలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకుంటాడు. నేను అంటే ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకుంటాడు. ఇది అనంతమైనటువంటి ఆనందానికి, ఆత్మ సాక్షాత్కారానికి గుర్తుగా ఉంటుందండి. సరే, ప్రపంచవ్యాప్తంగా యోగాకి ఆదరణ పెరుగుతోంది. ఎందుకని? సింహము, పులి, ఏనుగు వంటి క్రూర జంతువులు కూడా వాటిని మనం శిక్షణతో మచ్చిక చేసుకుంటాం కదా. మనం చెప్పినట్టు సర్కస్లో ఆడుతూ ఉంటాయి. వాస్తవానికి అవి క్రూర జంతువులే, కానీ మానవుడు టేమ్ చేస్తాడు దాన్ని. టేమింగ్ అంట ఇంగ్లీష్లో. శిక్షణ ఇస్తాడు, మచ్చికవుతాయి. అదేవిధంగా యోగ సాధనతోటి మనస్సు కూడా మనిషికి వశమైపోతుంది. అప్పుడే మనిషి తనలోకి తాను తొంగి చూసుకుంటాడు, ఒక సమస్థితిని పొందగలుగుతాడు. ఏమిటది? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుంటాడు. అంటే ఈ ప్రపంచాన్ని వసుధైక కుటుంబకం అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో, అటువంటి యోగమే ప్రతిరూపమైనది యోగం. ఇది కేవలం వ్యాయామం కాదండి, ఒక సంపూర్ణ జీవన విధానం. ఒళ్ళు తగ్గటానికి ఒకడు యోగా చేసేవాడు కాదండి, అదే కాదు. ఇప్పుడు చెప్పుకున్న ప్రయోజనాలన్నీ వస్తాయి అష్టాంగ మార్గంలో. సుమారుగా 5000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన యోగా వేదవాంగ్మయంలోని 6 దర్శనాల్లో, షడ్ దర్శనములు అంటారు, ఒకటిగా గుర్తింపు పొందింది. ఆధునిక కాలానికి అనుగుణంగా యోగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన అవసరం ఉందండి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను ఆచరిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు, ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు. ఆరోగ్య రంగంతో పాటు భారీ వ్యాపార రంగంలో కూడా యోగా అభివృద్ధి చెందుతుందండి. ఎందుకంటే తమ దగ్గర పనిచేసేటటువంటి ఆ ఉద్యోగులు మెంటల్ టెన్షన్కి గురి కాకుండా మరింత ఉత్సాహంగా పనిచేయాలి అంటే వారంలో ఒకరోజు కనీసం ఒక్క అరగంట అయినా యోగా కేటాయిస్తున్నారు. దానికి ఒక గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా ఇవన్నీ క్లాసులు పెట్టిస్తున్నారు. ఆధునిక యోగా పరిశోధకుడు స్వామి కువలయానంద చేసినట్టుగా మరికొన్ని పరిశోధనలు చేసి యోగాసనాలని ఆధునిక శారీరక వ్యాయామాలతో అనుసంధానం చేయాల్సిన అవసరం కూడా ఉందండి. మన మోడీ గారు ప్రధాని అయిన తర్వాత బాగా ప్రాచుర్యం పొందింది మన దేశంలో కూడా, గతంలో కూడా ఉన్నది. అలాగే మన చంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున యోగా దినోత్సవాలు జరుపుతున్నారు. గత సంవత్సరం జరిగింది, ఈ సంవత్సరం కూడా రేపు జరగబోతుంది. ఈ యోగా అనేది మతాలకి, భాషలకి, ప్రాంతాలకి అతీతమైనటువంటి ఒక జీవన తత్వం అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది హిందువులది, మేమెందుకు పాటించాలి అనుకుంటే వాడంతటి అమాయకుడు మరొకడు ఉండడు ఈ ప్రపంచంలో. అందుకే ఇవాళ దాదాపు అన్ని దేశాలు కూడా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ యోగాని ఆచరిస్తూ ఉన్నాయి, ఆదరిస్తూ ఉన్నాయి. భారతదేశంలో పుట్టిన ఈ మహోన్నత సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం అనేది ప్రతి భారతీయుడికి గర్వకారణమే కదండి. ఆలోచించండి. అటువంటి యోగా వీలైన వాళ్ళు రోజు ఒక్క పావు గంట, అరగంట సేపు అయినా సరే చేయండి. ఇవన్నీ కుదరలేదు, ధ్యానం చేయండి, జపం చేయండి, అహింసా వ్రతం పట్టుకోండి. ఇవన్నీ వీటిల్లో ఏ కొన్ని ఆచరించిన ఓపుకున్న వాళ్ళు ఆసనాలు వేయండి. నిలబడే ఉన్నాయి, కూర్చొని చేసే ఉన్నాయి, పడుకొని చేసే ఉన్నాయి, అనేక ఆసనాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. సూర్య నమస్కారాలు ఎంత గొప్పదండి. 13 మంత్రాలతోటి
అనేక ఆసనాలు ఉన్నాయి. నిలబడి చేసేది ఉంది, అందులో వంగి చేసేది ఉంది, పడుకొని చేతుల మీద బరువంతా మోపి చేసేది ఉంది. ఎన్నో ఉన్నాయి దాంట్లో ఆసనాలు. మేము సరస్వతి విద్యాపీఠంలో పనిచేసినప్పుడు ఇవన్నీ అక్కడ మా చేత చేయించారు. చాలా కాలం దాన్ని అనుసరించగలిగాం. కాకపోతే ఈ షుగరు ఇవన్నీ వీటి వల్ల ఈ కండరాలు బిగుతొచ్చేసింది. తద్వారా ఆసనాలు వేసే పరిస్థితి లేకుండా పోయింది నాకైతే. కానీ మన పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయండి దయచేసి. పద్మాసనం తేలిగ్గా పడుతుంది వాళ్ళు. అలా అభ్యాసం వాళ్ళకి చక్కటి శారీరకమైనటువంటి దారుఢ్యం వస్తుంది, మానసికమైనటువంటి దారుఢ్యం కూడా వస్తుంది యోగా వల్ల. వివేకానంద స్వామి చెబుతారు, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. కాబట్టి మన పిల్లలు తప్పకుండా శారీరకంగా బలంగా ఉండాలి, మానసికంగా కూడా బలంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు సవాళ్ళను ఎదుర్కోగలుగుతారు. ఇవాళ మానసిక బలం లేనందువల్లే కదండి పరీక్షలో తప్పానను ఇంకోటో కారణం చూపించి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు మన యువతరం ఎంతో మంది. అవన్నీ కూడా నిషేధింపబడాలి అంటే, నిరోధింపబడాలి అంటే యోగాని తప్పకుండా మన జీవన విధానంలోకి తీసుకోవాలి. అది నిత్యకృత్యంగా మారిపోవాలి. ఇవన్నీ చేయటానికి ఆ కృష్ణ పరమాత్మ యోగీశ్వరేశ్వరుడైన ఎత్ర యోగీశ్వర కృష్ణం ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమః అంటాడు సంజయుడు చివరి శ్లోకం, చరమ శ్లోకం భగవద్గీత. కాబట్టి ఆ యోగీశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు మనందరికీ అటువంటి బుద్ధిని ప్రసాదించి శారీరక మానసిక దౌర్బల్యాలన్నీ దూరం చేయాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ స్వస్తి సర్వేషాం.